హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించారు నేతలు. పార్టీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్ జాతీయ జెండా ఎగురవేశారు. రాష్ట్ర ఆవిర్భావంలో బీజేపీ ఎంతో కృషి చేసిందని చెప్పారు. పార్టీ దివంగత నేత సుష్మా స్వరాజ్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు నేతలు. మహిళల వ్యక్తిత్వ వికాసానికి ఆత్మవిశ్వాసంతో ప్రతి తెలంగాణ తల్లి ముందడుగు వేయటానికి ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎంతో దోహదం చేస్తోంది అని మన పెద్దలు తమ సందేశాల్లో తెలియచేస్తూనే ఉన్నారు. తెలంగాణ మహిళా లోకానికి శుభాకాంక్షలు అందిస్తూనే ఉన్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ వైపు నుంచి 10 ఏళ్ల తెలంగాణ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తొలి దశ ఉద్యమము 1969లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉద్యమించినటువంటి విద్యార్థి సంఘం ఏదైనా ఉన్నదంటే అది అఖిల భారత విద్యార్థి పరిషత్ అనే విషయాన్ని చరిత్ర మనం మర్చిపోకూడదు. ఉద్యమం పేరు మీద, సమ్మె పేరు మీద ఉద్యమించినటువంటి విద్యార్థులను, ఉద్యోగులను, పౌర సమాజాన్ని అనునిత్యం కూడా 144 సెక్షన్ పేరు మీద ఎవరు కూడా గుమికూడకుండా చివరికి ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సందర్భంలో కూడా కర్ఫ్యూలు, అనునిత్యం కర్ఫ్యూలు, పోలీసుల కాల్పులు, అనేక మంది ఆ రోజు పొట్టన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చిన్న రాష్ట్రాల వల్లనే ఆ రకంగా చిన్న కులాలకు కూడా వారికి గౌరవం దక్కుతుంది, వారికి అన్ని రకాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పి భావించి 1997లోనే జూలై మాసంలో కాకినాడలో రాష్ట్ర విభజనకు తీర్మానం చేసినటువంటి మొదటి పార్టీ అది భారతీయ జనతా పార్టీ అని ఇది చరిత్ర. ఇది ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ వక్రీకరించేటువంటి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారో సమాజం గమనిస్తూ ఉంది. మలిదశ ఉద్యమంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ ఒకవైపు సుష్మా స్వరాజ్ గారు, మరోవైపు రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు తెలంగాణలో రథయాత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్తో ఆ రకమైన ఉద్యమానికి ఆ రోజు భారతీయ జనతా పార్టీ పోరు సలిపితే 1200 మంది ప్రాణాల బలిదానాలు, ఆ బలిదానాల పునాదులు ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ అయితే ఆనాడు ఉద్యమం సందర్భంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి పాత్ర ఏమిటో, వారు ఆనాడు ఇదే సోనియా గాంధీని బలిదేవతగా అభివర్ణించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాడు అధికారాన్ని చేపట్టగానే, ముఖ్యమంత్రి పదవి ఇవాళ బాధ్యతలు చేపట్టగానే ఇవాళ సోనియా గాంధీ మరి ఏ రకంగా ఇవాళ ఆ బలిదేవత ఇవాళ రేవంత్ రెడ్డి గారు భక్తుడిగా మారినాడంటే ఇది మీది అవకాశవాద రాజకీయం కాదని అడుగుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ఆవిర్భావ దినోత్సవాలను 10 సంవత్సరాల పండుగను కేవలం ఇవాళ ఒక రాజకీయ పార్టీ యొక్క వ్యవహారంగా, అధికార పార్టీ పండుగ జరుపుకుంటూ ఉద్యమకారులను, ఆ ఉద్యమంలో బలిదానమైన కుటుంబాలను విస్మరించి ఏ రకంగా ఇవాళ అధికారులు తూలుతున్నారో ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కనీసం ఇవాళ ఆ ఉత్సవాల్లో, ఆవిర్భావోత్సవ పండుగల్లో బీజేపీని భాగస్వామ్యం చేయకపోవడం అంటే ఇవాళ ముఖ్య